హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏం చేశాను ఏంటన్నది కూడా తెలిసిద్ది. ఈరోజైతే కొత్తగా ఏదైతే తీశాను అదేంటో కూడా మీకు తెలిసిద్ది. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అసలు ఏం జరిగింది తెలిసిద్దండి. మీరు మధ్యలో ఆఫ్ చేస్తే ఎలా మీకు తెలిసిద్దండి? మీరు చూడాలి కదా, చూస్తే మీకు అర్థమైంది కదా ఈ ఋతు ఏం చేసేది. ఇప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ అయితే తీస్తున్నాను. మార్నింగ్ బ్లాగ్ ఏంటంటే ట్యూస్డే రోజు నేను ఏం చేస్తున్నానంటే బయట అయితే శుభ్రంగా ఊడ్చేస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ అంటే కంపల్సరీ మనం బయట ఊడ్చి కలుగు చల్లుకోవటం అట్లా చేయాలి. మేము సిటీలో ఉంటాం కాబట్టి మామూలుగా నీళ్ళు చల్లేస్తాము. ఇప్పుడైతే మొత్తం శుభ్రంగా బయట నుంచి మొత్తం ఊడుకొని వస్తే ఊడుస్తున్నాను. ఈ నెల మొత్తం మేమే ఊకాలి, మా ఇంటి పక్కన వాళ్ళు కాదు, మేమే ఊకాలి. ఇక మొత్తం ఊడ్చేస్తే అయిపోయిద్దని తొందరగా అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయితే లేచి చేయటం అంటే ఈరోజైతే చాలా ఉన్నాయండి వంటకి సంబంధించినవి. ఏంటంటారా దానికి వంటకి సంబంధించినవి? ఈరోజైతే మా కుశాంతికి అయితే వాళ్ళు లంచ్ తీసుకురామన్నారు. లంచ్ ఏం తీసుకురామన్నారంటే ప్రాజెక్ట్ లాగంట. ఏంటంటే మ్యాగీ తీసుకురామన్నారు, మళ్ళీ పల్లీలు తీసుకురామన్నారు. అది మీకు చేసి చూపిస్తాను. మ్యాగీ అసలు నేను ఈ వీడియోలో మ్యాగీ చేయలేదు అసలు. ఇప్పుడు నేను కొత్తగా ఎలా చేశానో మీరు కూడా చూడండి. ఆటోమేటిక్గా నేను చేస్తూనే ఉంటాను, డైలీ చేస్తానులే, కానీ వీడియోనైతే పెట్టలేదు నేను ఎప్పుడు. ఈరోజైతే నేను పెడుతున్నాను, మీరు చూడండి. ఇప్పుడైతే బయట మొత్తం ఊకేస్తున్నాను. ఈరోజు ఊకేది మేమే అని చెప్పాను కదా, అందుకే శుభ్రంగా అయితే ఊడ్చేస్తున్నాను. ఊడ్చిన తర్వాత కొన్ని నీళ్ళు చల్లేసి ఇంట్లోకి వెళ్ళి వంట చేస్తానండి. మార్నింగ్ మేము తొందరగా పనులు చేసుకొని పిల్లల్ని స్కూల్కి తోలటం, స్కూల్ స్టార్ట్ అయిన కాడ నుండి అసలు చాలా పనులు ఉంటున్నాయండి. ఈరోజే మా అమ్మని అయితే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాలి. అమ్మకి హెల్త్ బాగలేదని చెప్తున్నాను కదా మీకు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేను పిల్లల్ని చూసుకొని మళ్ళీ పిల్లల్ని స్కూల్కి తోలాలి, వంట చేసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ రాగానే పిల్లల్ని తీసుకురావాలి. ఇవన్నీ చేయటానికి అసలు నాకు నిజంగా చెప్పాలంటే ఓపిక ఉండట్లేదండి. కానీ మన పిల్లలకి మనం చేసుకోవాలి కదా, ఎవరో వచ్చి చేస్తారు అని అయితే మనం ఎప్పుడు వాళ్ళ మీద ఆధారపడి ఉండకూడదండి, మనమే చేసుకోవాలి. అందుకే నేను కూడా అసలు నాకు ఓపిక ఉన్నా లేకపోయినా పిల్లల్ని దోలే వరకైనా కొద్దిగా నేను ఓపిక తెచ్చుకొని మరీ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే వంట చేస్తున్నాను. ముందైతే అసలు ఎప్పుడైనా పాలు కాబెడతాను ముందు, కానీ ఈరోజు ఏంటంటే పిల్లలకి మ్యాగీ చేయాలి, అన్నం వండాలి, క్యారేజీ కట్టాలి, బాగా క్యారేజీ కట్టాలి, అమ్మకి మళ్ళీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, పిల్లలకి క్యారేజీ కట్టాలని తొందరగా అయితే మ్యాగీ చేద్దామని అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఈరోజు కొత్తగా చేస్తున్నాను, అంటే మామూలుగా నీళ్ళల్లో చేసి అట్లా చేయకోకుండా వెరైటీగా చేస్తాను. ముందైతే ఆనియన్స్ వేస్తాను, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కిచెన్ రూమ్ అయితే మేము చెప్తున్నాం కదండి, ఈ కిచెన్ రూమ్ నాకు చాలా డెవలప్ చేసుకోవాలని ఉంటుంది, కానీ పిల్లలతో అస్సలు కుదరట్లేదండి. ఒకరోజు టైం తీసుకొని అయినా ఇంకా నీట్గా చేసుకోవాలనేది ఉంది. ముందు చెప్పాలంటే మా కిచెన్ రూమ్లో సెల్ఫులు లేవండి. సెల్ఫులు 4 సెల్ఫులు ఉన్నాయి. 4 సెల్ఫులలో నేను సామాన్లన్నీ చదివితే అస్సలు చాలట్లేదండి. అందుకే కొత్తగా ఏమన్నా చేయాలనుకుంటున్నాను, కిచెన్ రూమ్లో మార్పులు చేయాలనుకుంటున్నాను, కానీ నాకు కుదరట్లేదు. ముందు అయితే టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసి మగ్గబెడుతున్నాను. క్యారెట్ రోజుకొక్కటైనా మనం చేసే వంటలో వేస్తే పిల్లలు డైరెక్ట్గా తినలేవరు కదా, ఇలా అయితే తింటారు. ఇప్పుడు నేను మంచిగా అయితే మ్యాగీ ఉడకబెట్టుకోవాలి కదా, తాలింపు మగ్గుతుంది. మ్యాగీ కోసం అయితే ఇవి ఉడకబెడుతున్నాను, వాటర్ పోసాను. ఉడికిన తర్వాత చేసుకోవాలి. ఇవి మంచిగా మగ్గబెట్టుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటాయి, అదే చెప్తున్నాను. మ్యాగీ ప్యాకెట్ రాత్రి అయితే ఇక నాకు మరిన్ని కావాలి అని పిల్లలు అడిగారని నేనేం చేసా, పెద్ద ప్యాకెట్ తెప్పించా. పెద్ద ప్యాకెట్ అయితే పిల్లలందరికీ వచ్చింది, వాళ్ళకి లంచ్కి కూడా అదే కట్టొచ్చని నా ఒపీనియన్. అందుకే వాళ్ళకి ఇక తెప్పించాను రాత్రి అయితే బావతోని. మ్యాగీ అయితే మంచిగా వాటర్లో ఉడకబెడదామని అయితే వేసాను. అవి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు చేసింది అల్లం వేసుకుంటే మంచిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది, అలా చేయిస్తాను. ఇక చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్యన స్కూల్ స్టార్ట్ అయిన కాడ నుండి అమ్మకు కూడా హెల్త్ బాగోట్లే. నేను ఇటు హాస్పిటల్కి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలంటే నిజంగా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ
ముందు నేను చెప్పేది ఏంటంటే తల్లి కోసము మనం చేసుకోవాలి. కష్టమైన మన పని మన తల్లి కోసం చేయాలి. మన కోసం మన తల్లి 9 మాసాలు మోసి మనల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి కట్నాలు ఇచ్చి అన్నీ చేసి ఎంతో చేసిద్ది కదండి. ఎలా మర్చిపోతాం మనం అసలు. ఇప్పుడు మన కాడ ఏదైనా బంగారం ఉన్నా కానీ మనం కుదవబెట్టుకొని అయినా మన తల్లిని మనం చూసుకోవాలి. డబ్బులు లేకపోయినా కానీ కుదవబెట్టి డబ్బులు తెచ్చుకొని అయినా మనం చూపించుకోవాలండి. తల్లిని బాగొట్టుకోకూడదు కదా. అందుకే మా అమ్మకైతే హెల్త్ బాగోట్లేదు. నాకు చాలా బాధ అనిపిస్తుందని మీకు ఇప్పటికి 2-3 వీడియోలో కూడా చెప్పాను. నేను చాలా బాధ అనేది మొత్తం అమ్మ మంచిగా ఉండాలని. ఎందుకంటే డాడీ లేడు, అమ్మన్న మంచిగా ఉండాలి, అమ్మ పిల్లలు పెద్దోళ్ళు కావాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి అని నా ఆశ. అట్లా ఉంటుంది కదా, కోరికలు అయితే ఉంటాయి కదా. నాకు కూడా అట్లా కోరుకుంది. మా అమ్మ ఎప్పటికీ మాతో ఉండాలి, మా పిల్లల్ని చూసుకోవాలి, మనవరాళ్ళు చూడాలని నా ఆశ. కానీ అమ్మకి హెల్త్ బాగోవటం, అమ్మే కష్టపడాలి, అమ్మే ఇంట్లో పని చేసుకోవాలి, బయట పని చేసుకోవాలి, ప్లస్ మళ్ళీ ఏమన్నా పనులు ఉంటే పొలం పనులకు కూడా వెళ్ళి అమ్మ చూసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవటం అట్లా చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కతే వెళ్ళేసుకోవాలి. అన్నయ్య వదిన ఉన్నారు, వాళ్ళు చేస్తారులే. కానీ అన్నయ్య తాగుతూ ఉంటాడు. చెప్పాలంటే ఇక అదొక బాధాకరం. మీకు తెలుసు కదా, ఎవరి ఇంట్లోనైనా ఎట్లా జరిగిద్దో మా ఇంట్లో కూడా అట్లా కొద్దిగా తాగిన వాళ్ళు ఉంటే అట్లా జరిగిద్ది. అట్లనే మా అన్నయ్య తాగుతాడు కాబట్టి మేము కొద్దిగా అటో ఇటో మా అమ్మే కష్టపడి అన్నీ చేసుకోవాలి. సొంత ఇల్లు కూడా మేము కట్టుకున్నాము. అమ్మ ఇల్లు ఎలా కట్టుకుందో మీరు కూడా చూశారు కదండి వీడియోలోని. నేను వీడియో కూడా పెట్టాను. ఎంత కష్టపడి కట్టుకుందో అమ్మ అయితే అసలు చెప్పలేను. అంత కష్టపడ్డది, అప్పులు చేసి మరీ అయితే కట్టుకుందండి. ఇప్పుడు నేనేం చేసి మ్యాగీ అయితే అయిపోయింది, రెడీ చేశాను. దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను. కొద్దిగా మనకు మసాలా ఉండటానికి మసాలా పొడి మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేను అన్నీ వేసి చేశాను. ఇక కిందికి దింపి పిల్లలకి లంచ్ కడదామని అయితే దగ్గరికి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక వాళ్ళు వాల్నట్స్ తీసుకురామని చెప్పారు. వాల్నట్స్ కూడా తీసుకొచ్చాను, శనగపప్పులు కూడా తీసుకున్నాను. పిల్లలకి స్నాక్స్ పెడుతున్నాను. అవి అయితే బాక్స్ కట్టేస్తున్నాను. 3 పిల్లగాలు కదా, 3కి బాక్సులు కట్టాలి. రోజు కంపల్సరీ 3కి బాక్సులు కట్టాలి, 3కి స్నాక్స్ పెట్టాలి, 3కి వాటర్ బాటిల్లో నీళ్ళు పోయాలి. 3 బాటిళ్ళల్లో మంచిగా నీట్గా సదిరేయాలి. వాళ్ళకి 3 నాప్కిన్లు పెట్టాలి. ఇవి ఉన్నాయా లేవని నేను కంపల్సరీగా చూసుకోవాలి. వాటితో పాటు ఒక స్పూన్ కూడా నేను చూసుకోవాలి. లేవు అంటే పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడతారు. స్కూల్కి వెళ్ళాక చాలా ఇబ్బంది పడటమైంది. అట్లా ఇబ్బంది పడుకోకుండా ఉండాలంటే నేను మంచిగా చూస్తుంటేనే వాళ్ళు మంచిగా ఉంటారు. పిల్లలు కూడా స్కూల్లో కూడా ఫ్రెండ్స్ కూడా చాలా మంచిగా చూసుకుంటారు. ఇక అన్నీ రెడీ చేస్తున్నాను. ఇప్పుడే లంచ్ కడుతున్నాను పిల్లలకి. అట్లనే యాప్లికాయలు అయితే 3కి కట్ చేద్దామని అయితే పెట్టాను. ఇక మా ఖుషి అయితే చిన్నది ఏదో ఒకటి స్పూనో చాకో ఏదో ఒకటి అందిస్తాడు. అడగంలోనే ఎమ్మటే అందిస్తూ ఉంటాడు నాకు. ఇక అందించిన తర్వాత నేను దవ కట్ చేసి పెడతా ఉంటాను. లంచ్ బాక్స్ ఇక బుట్టలో పెట్టేసి సదిరేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, నేను ఎంత కష్టపడుతున్నానో మీరు చూస్తున్నాను. కానీ నా వీడియో ఎవరు అంటే చూస్తున్నారులే కానీ కొంచెమే ఎంట్రింగ్లో చూస్తున్నారు, ఇక ఆఫ్ చేస్తున్నారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా మీకు చూస్తే మీరు నేను ఎంత కష్టపడుతున్నాను, అసలు మేము ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాము అన్నది మీకు తెలుసు. నా ఒపీనియన్ ఏంటంటే మీతో ప్రతి విషయం షేర్ చేసుకోవాలని నాకు ఉంటుంది. అదే మీకు నేను చెప్తున్నాను. ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసే మట్టుకి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళే నా ఫ్రెండ్స్ అండి, నేను చెప్తున్నాను. అందుకే నాకు ఏదైనా నేను షేర్ చేసుకుంటున్నాను. నేను ఫ్రెండ్స్ అని ఎందుకన్నానంటే నేను చదువుకున్నాను, 10th దాకా చదివాను. కానీ మా ఫ్రెండ్స్ అన్నది అంటే అటొకళ్ళు ఇటొకళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు, ఎవరూ లేరు. ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు మీరే నా ఫ్రెండ్స్. అదే నేను చెప్తున్నాను. నా ఫ్రెండ్స్తో మనం ఏదైనా చిన్నదైనా షేర్ చేసుకోవాలనిపించింది కదా, నాకు కూడా అలానే అనిపించేది, ఏదైనా షేర్ చేసుకోవాలని. ఇక ఈరోజు బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేశాను. బావకైతే లేట్ అవుతుందని దవదవ అయితే అన్నం కూడా వండేస్తున్నాను. కుశాంతిని స్కూల్ కాడికి తోలాలి కదా, క్యారేజీ కట్టేసి ఇక బయట మొత్తం శుభ్రంగా ఊడ్చాను. లోపల కూడా ఇప్పుడు కిచెన్ రూమ్ వంట చేస్తున్నాను కదా, ఇక ఇంకా మ్యాగీ అవి చేయటం వల్ల చెత్త ఎక్కువైందని శుభ్రంగా ఊడ్చేస్తున్నాను. ఎప్పుడైనా నా కాళ్ళ కింద ఏమి పడ్డా నాకు చికాకు అనిపించింది. ముందు
ఏ వంట రూమ్ అయినా బెడ్రూమ్ అయినా కానీ హాల్ అయినా కానీ ఊడ్చిన తర్వాత ఏ పని అయినా చేసుకోబుద్ది అయితే. ఇందాక ఒకసారి ఊడ్చాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఊడుస్తున్నాను. ఇక పొద్దుకి పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే ఒక 4-5 సార్లు అయితే ఊడుస్తాను. నా పని నేను అనుకుంటాను, నా డ్యూటీ ఇదేనా, ఇక ఎప్పుడు ఊడుస్తూనే ఉంటానా అనిపించింది నాకు. దవదావ అయితే క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత కుశాంతిని తీసుకురావడానికి కుశాంతిని బస్సు ఎక్కించాలి, అక్కడికి వెళ్తాను. 7:30 కల్లా బస్సు అయితే వచ్చేసిద్ది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను నేను క్యారేజ్ తీసుకొని. ఎంత ఎర్లీగా లేచి ఈరోజు చాలా ఉన్నాయి. అంటే ప్రాజెక్ట్ చెప్పారు కదా పిల్లలకి, మ్యాగీ చేసుకొని శనగలు తీసుకొని రామన్నారు, వాల్నట్స్ తీసుకొని రామన్నారు కదా. ఇక నేను అవన్నీ రెడీ చేసుకొని ఇవన్నీ తీసుకొని పిల్లలకి పెట్టి తీసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇక రోజు హడావుడిగా బస్సు ఎక్కటం అయితే అవుతుంది. ఎందుకంటే ఒక్కళ్ళు అనుకో ఈజీగా పని చేసుకోవచ్చు, నేను పిల్లలతో చేయటం కదా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు పిల్లగాడిని అయితే బస్సు ఎక్కించి వచ్చాను. తర్వాత పాలు కాబెట్టి టీ పెట్టాను. ఇక పిల్లగాడు కూడా మ్యాగీ తింటాడు, రాఖీ మ్యాగీ తింటాడు. మ్యాగీ అంటే చాలా ఇష్టము, అందుకే మ్యాగీ తింటాడు. వర్షం వచ్చి వర్షాకాలం అయింది కదండి, మీరు నమ్మరో చాలా బట్టలు ఉన్నాయి. ఈ బట్టలన్నీ నేను ఎండేసుకొని మంచిగా ఇంట్లో ఎండేసుకొని మళ్ళీ తీసి మళ్ళీ మడత వేసుకొని చాలా ఉంటుంది. ఇక అమ్మ అయితే వచ్చేసింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్లో ఉండే వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. మీరు నమ్మరో చాలా పనులు ఉన్నా కానీ నేను ఈ వీడియోస్ కోసం అయితే నేను చాలా కష్టపడుతున్నాను. అమ్మకు బాగోపోయినా వీడియోలు తీయడానికి అయితే నేను ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నానండి. నా బాధ మీరు అర్థం చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇప్పుడు మా అమ్మ అయితే ఇక హాస్పిటల్కి వచ్చింది. ఇక్కడ చెప్పుల షాప్ కాడికి అయితే వచ్చినాం మేము. ముందైతే హాస్పిటల్కి వెళ్దామని అయితే వెళ్ళినాం, కానీ అక్కడ డాక్టర్ గారు లేరంటే ఇక చెప్పులు కూడా నా మధ్యలో తెగిపోతే చెప్పులు తీసుకున్నామని అయితే ఇక్కడికి చెప్పుల షాప్ దగ్గరకు వచ్చాను. ఈ చెప్పులు చూశాను కానీ నాకు ఈ చెప్పులు అయితే అస్సలు నచ్చలేదండి, నాకు మంచిగా అనిపించలేదు. మళ్ళీ ఇంకో జత చెప్పులు తీసుకున్నాను. ఇది ఇక్కడైతే అమ్మకాడైతే జిరాక్స్ తీపిస్తున్నాను ఓపీ రాయటానికి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా మా వీడియో ఎక్కడ ఆపుకోకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమైందండి. బాయ్, నెక్స్ట్ వీడియో.